షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ ఫస్ట్ అల్గోరిథం. ఈ అల్గోరిథం క్రైటీరియా కూడా బర్స్ట్ టైమ్, మోడ్ వచ్చేసరికి ప్రియంటివ్. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్కి ప్రియంటివ్ మోడ్ అప్లై చేస్తే వచ్చేది షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ ఫస్ట్ అల్గోరిథం. ఈ అల్గోరిథంలో కూడా టర్న్ అరౌండ్ టైమ్, వెయిటింగ్ టైం ఫైండ్ చేయడానికి ఫార్ములాస్ సేమ్, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చేది రెస్పాన్స్ టైం. విత్ ద హెల్ప్ ఆఫ్ గాంట్ చార్ట్ మనం ఈచ్ ప్రాసెస్ యొక్క సిపియు ఫస్ట్ టైం నుంచి అరైవల్ టైంని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రెస్పాన్స్ టైం అనేది వచ్చేస్తుంది అనమాట. కమింగ్ టు ద ఎగ్జాంపుల్, 5 ప్రాసెసెస్ ఇచ్చారు. ఆ 5 ప్రాసెసెస్ యొక్క అరైవల్ టైమ్, బర్స్ట్ టైం ఇచ్చారు. మనం కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం, రెస్పాన్స్ టైం కాలమ్స్ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ గాంట్ చార్ట్ డ్రా చేద్దాం. దాని హెల్ప్తో మనం అవన్నీ ఫిల్ చేయొచ్చు. ఈ అల్గోరిథంలో కూడా అరైవల్ టైమే చెక్ చేయాలి. P2 వచ్చేసి ఫస్ట్ అరైవ్ అవుతుంది 0 దగ్గర. సో ఫస్ట్ P2కి ఛాన్స్ ఇస్తాము అప్ టు 1 తర్వాత మళ్ళీ చెక్ చేయాలి ఇంకేదైనా వస్తుందేమో అని చెప్పేసి. అంటే 6 అనేది 5 అవుతుంది. ఇప్పుడు ఇంకా P2 ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. 1 యూనిట్ ఆఫ్ టైమే కంప్లీట్ చేసుకుంది, ఇంకా 5 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 దగ్గర మళ్ళీ మనం చెక్ చేయాలి ఇంకేవైనా న్యూ ప్రాసెసెస్ వస్తున్నాయేమో అని చెప్పి. సో మనం చూస్తే 1 దగ్గర P3 అరైవ్ అవుతుంది అండ్ P2 కూడా కాంపిటీషన్లో ఉంది. నేను కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి P2 కూడా ఉంటుంది. సో ఇప్పుడు వీటి రెండింటి బర్స్ట్ టైమ్స్ మనం చెక్ చేస్తాము. P3కి వచ్చేసి 4, P2కి వచ్చేసి 5. ఏది లెస్ అయితే దాన్ని ముందు పంపిస్తాం సిపియూలోకి. సో ఇక్కడ చూస్తే P3కి తక్కువ ఉంది కాబట్టి P3ని ముందు పంపిస్తాం అప్ టు 2. మళ్ళీ 1 యూనిట్ తర్వాత మళ్ళీ రీచెక్ చేయాలి ఇక్కడ ఏమైనా న్యూ వచ్చాయేమో అని చెప్పి. వచ్చిన వాటిలో ఏదైనా తక్కువ ఎగ్జిక్యూషన్ టైం ఉంటే దాన్నే ముందు పంపించాలి. ఇప్పుడు 2 దగ్గర చూస్తే మనకి ఏం అరైవ్ అయింది, P1 అరైవ్ అయింది. ఇంతకుముందు P3 ఉంది, P2 కూడా ఉంది. P1కి వచ్చేసి బర్స్ట్ టైమ్ 5, P3కి వచ్చి ఇప్పుడు 4 నుంచి ఇక్కడ ఒక ఆల్రెడీ పంపించాం కాబట్టి 4 3 అవుతుంది. సో 3 అండ్ P2 వచ్చేసి 5 అన్నమాట, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మళ్ళీ లెస్ ఉన్నది ఏంటి, P3. సో మళ్ళీ P3నే పంపించాలి 3 వరకు. మళ్ళీ 3 దగ్గర చెక్ చేయాలి. ఇప్పుడు 3 2 అయిపోతుంది. సో మనం 3 దగ్గర చెక్ చేస్తే న్యూ ప్రాసెసెస్ ఏవి లేవు కాబట్టి P1 P3 P2 ఓల్డ్ ప్రాసెసెసే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే P1కి 5, P3కి 2 ఉంటుంది, P2కి 5 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లెస్ P3 కాబట్టి ఇది 1 అయిపోతుంది, ఇది P3 4. సో ఇప్పుడు మళ్ళీ 4 దగ్గర చెక్ చేయాలి ఏదైనా న్యూ ప్రాసెస్ వచ్చిందేమో అని చెప్పి. P5 వచ్చింది కాబట్టి P5కి అరైవల్ టైం 4. సో P5 ఉంది, P1 ఉంది, P3 ఉంది, P2 కూడా ఉంది. నౌ P5కి వచ్చేసి బర్స్ట్ టైం 2, P1కి వచ్చేసి మనకు తెలుసు 5, P3కి అప్డేటెడ్ 1. సో P2కి వచ్చేసి 5. ఇప్పుడు వీటన్నిటిలోకెల్లా మళ్ళీ లెస్ వచ్చి P3 కాబట్టి దీన్ని 0 చేసేసి P3ని రీఎంట్రీ చేయాలి. మళ్ళీ సేమ్ 5 దగ్గర మళ్ళీ చెక్ చేయాలి. ఇలా ఎందుకు ఈచ్ యూనిట్ దగ్గర చెక్ చేస్తున్నామంటే దీని మోడ్ ప్రియంటివ్ కాబట్టి. ప్రియంటివ్ మోడ్లో మనం ఈచ్ యూనిట్కి రీచెక్ చేయాలి ఏదైనా ప్రాసెస్ అకార్డింగ్ టు క్రైటీరియా ఉందేమో అని చెప్పి. ఇక్కడ క్రైటీరియా వచ్చి బర్స్ట్ టైం కాబట్టి దేనికైతే తక్కువ బర్స్ట్ టైం ఉందో దాన్నే మనం ఎంటర్ చేయాలి. 5 దగ్గర మళ్ళీ చెక్ చేస్తాం. 5 ఇంకో ప్రాసెస్ ఎంట్రీ అయింది, అదేంటంటే P4. ఇప్పుడు కాంపిటీషన్లో P3 వెళ్ళిపోతుంది ఎందుకంటే దాని ఎగ్జిక్యూషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంది. P5 P1 P2 మిగిలాయి, P5 P1 P2. సో వీటి బర్స్ట్ టైమ్స్ కూడా మళ్ళీ మనం రాసుకోవాలి. P4కి వచ్చేసి 1, P5కి వచ్చేసరికి 2, P1కి వచ్చేసరికి 5, P2కి వచ్చేసరికి 5. ఇప్పుడు చూస్తే లెస్ వచ్చేసి P4 కాబట్టి 5 దగ్గర P4ని ఎంటర్ చేస్తాము అప్ టు 6. నౌ ఎట్ 6 మళ్ళీ చూడాలి, దీన్ని అప్డేట్ చేయాలి 1 to 0. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఇది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ 3 ఉంటాయి. ఇప్పుడు లెస్ వచ్చేసి P5 అవుతుంది, P5 P1 P2 సేమ్ వే.
సో ఇది కాబట్టి P5ని డైరెక్ట్గా 2 యూనిట్స్ వరకు పంపించేస్తున్నాను. ఎందుకంటే 7 దగ్గర చెక్ చేసినా మళ్ళీ మనకి 1, 5, 5 ఉంటాయి అప్డేషన్స్. సో కాబట్టి మళ్ళీ P5 లెస్ అవుతుంది. అందుకు P5ని 8 వరకు ఒకేసారి పంపించాను. ఇలా మీరు డైరెక్ట్గా కూడా స్టెప్స్ వేసేయచ్చు, బట్ విత్ ప్రాక్టీస్ అది వస్తుంది. ముందే అలా చేయకండి, మిస్టేక్స్ అవుతాయి. 8 చెక్ చేద్దాం ఇప్పుడు మనం. 8 ఏమేమి మిగులుతాయంటే P1 5, P2 కూడా 5 యూనిట్స్ కావాలి. ఇప్పుడు దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనేది చెక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అరైవల్ టైమ్స్ చెక్ చేయాలి. P1కి P2కి. P1 అరైవల్ టైం వచ్చి 2, P2 అరైవల్ టైం వచ్చి 0. 0 చిన్న నెంబర్ కాబట్టి, అంటే P2 ఫస్ట్ అరైవ్ అయింది కాబట్టి P2కి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో P2 8 నుంచి 13 వరకు దాని ఎగ్జిక్యూషన్స్ చేస్తుంది, ఎందుకంటే 5 యూనిట్స్ ఒకేసారి కంప్లీట్ చేసేసుకుంటుంది. దెన్ P1 కూడా ఇక్కడ కూడా మీరు ఈచ్ స్టెప్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న 13 వరకే P2 చేస్తుంది అండ్ 13 దగ్గర P1 ఎంటర్ అవుతుంది అప్ టు 18. అలా ఇక్కడ ఈ గాన్ చార్ట్లో ఈచ్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తే డైరెక్ట్గా 1 నుంచి 5 వరకు P3నే ఉంది. అవన్నీ ఒకేసారి ఇక్కడ ఫైనల్గా ఒకసారి డ్రా చేద్దాం. 0 to 1 P2 ఉంది. సో 1 వరకు P2నే ఉంది. ఫ్రమ్ 1 to 5 P3 కాబట్టి 5 వరకు P3 అండ్ దెన్ 5 to 6 P4 అండ్ ఫ్రమ్ 6 to 8 వరకు P5 ఉంది. 8 నుంచి 13 వరకు P2 అండ్ 13 to 18 వచ్చేసరికి P1. ఇది ఫైనల్ గాన్ చార్ట్ అనమాట. దీని హెల్ప్తో మనం ఇప్పుడు ఈ టేబుల్ ఫిల్ చేద్దాము. ఈచ్ కాలం P1 కంప్లీషన్ టైం వచ్చేసరికి 18. P2 కంప్లీషన్ టైం వచ్చి P2 ఎక్కడ కంప్లీట్ అయింది? ఇక్కడే కంప్లీట్ అయింది. ఇక్కడ మనం ప్రియంటివ్ మోడ్లో ఈచ్ ప్రాసెస్ని ఎవ్రీ యూనిట్ ఆఫ్ టైంకి మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కో ప్రాసెస్ చాలాసార్లు ఎంట్రీ అవ్వచ్చు, చాలాసార్లు ఎగ్జిట్ అవ్వచ్చు. కాబట్టి మనం కంప్లీషన్ టైం అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇక్కడ P2 చూస్తే 0 దగ్గర ఎంటర్ అయ్యి 1 దగ్గర ఎగ్జిట్ అయినా మళ్ళీ 8 దగ్గర ఎంటర్ అయ్యి 13 దగ్గర ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు ఫైనల్గా కంప్లీషన్ టైం అనేది ఇది రాయాలి, 13 రాయాలి. సో P3 వచ్చేసి ఇక్కడే ఎగ్జిట్ అయిపోయింది, ఇంతే. ఇంక మళ్ళీ ఎక్కడ P3 చేయలేదు కాబట్టి 5. అండ్ P4కి వచ్చేసరికి 6, P5కి వచ్చేసరికి 8. నౌ టర్న్ అరౌండ్ టైం, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 18 minus 2 16, 13 minus 0 13, 5 minus 1 4, 6 minus 5 1, 8 minus 4 4. నా వెయిటింగ్ టైం చూస్తే టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం చేయాలి. సో 16 minus 5 11. సో ఇప్పుడు వెయిటింగ్ టైం కూడా చేసేసాము. టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం చేసాం కాబట్టి మనకి వెయిటింగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు రెస్పాన్స్ టైం, CPU ఫస్ట్ టైం మైనస్ అరైవల్ టైం. అంటే ఇప్పుడు చూడండి, P1 ప్రాసెస్కి ఇక్కడ గాన్ చార్ట్లో P1 అనేది ఫస్ట్ ఎక్కడ ఎంటర్ అయింది? 13 దగ్గరే ఎంటర్ అయింది. సో CPU ఫస్ట్ టైం ఆఫ్ P1 వచ్చి 13 అవుతుంది. 13 మైనస్ అరైవల్ టైం ఆఫ్ P1 వచ్చి 2. సో 13 minus 2 వచ్చేసి 11 అవుతుంది. నో P2 చూసుకుంటే మనం దీనికి ఫస్ట్ ఎక్కడ ఎంటర్ అయింది? 0 దగ్గర ఎంటర్ అయింది. సో 0 మైనస్ అరైవల్ టైం 0 కాబట్టి 0. P3కి చూస్తే P1 దగ్గర ఫస్ట్ అరైవ్ అయింది, 1 minus 1 వచ్చేసి 0. అండ్ P4 చూసుకుంటే 5 దగ్గరే ఫస్ట్ ఎంటర్ అయింది, ఇంకెక్కడ ఎంటర్ అవ్వలేదు. సో 5 minus 5 0. P5 చూద్దాము, 6 దగ్గర ఎంటర్ అయింది, 8 దగ్గర ఎగ్జిట్ అయింది. ఫస్ట్ 6 దగ్గరే కాబట్టి 6 minus 4 వచ్చేసి 2. సో ఇలా మనం రెస్పాన్స్ టైము, వెయిటింగ్ టైం, టర్న్ అరౌండ్ టైం, కంప్లీషన్ టైము ప్రియంటివ్ మోడ్లో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గోరిథంలో ఫైండ్ చేస్తాము.